రక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవుని యొక్క సన్నిధి, ఆయన కాపుదల, ఆయన చల్లనైన రెక్కల నీడలో మనం సురక్షితంగా ఉంటున్నాం. అది దేవుని మహాభాగ్యమే. ఈరోజు కొరకు మరొక శ్రేష్టమైన లేఖన భాగాన్ని మనము చూడబోతున్నాం. 37వ కీర్తన 28వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చూస్తాం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు, కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. ప్రియమైన దేవుని వారలారా, దేవాతి దేవుడు తన భక్తులను విడువడు అని, ఆయన న్యాయమును ప్రేమించువాడు అని ఈరోజు ప్రభు వాక్యం తెలియచేస్తుంది. సమాజం, మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చు, స్నేహితులు మరిచిపోవచ్చు, కానీ దేవుడు తన భక్తులను విడిచిపెట్టడు, ఎన్నటెన్నటికి విడిచిపెట్టడు. అయితే కొన్నిసార్లు అనిపిస్తుంది, భక్తిహీనులు, దుర్మార్గులు, అన్యాయస్తులు అభివృద్ధి చెందినట్లుగా మనకు కనబడుతుంది, విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అప్పుడే మనం కొంత బలహీనం కూడా అవుతాం. అయ్యో, మేమింత భయభక్తులు కలిగి ఉంటున్నామే, మాకిన్ని కష్టాలు వస్తున్నాయి. అయితే భక్తిహీనులు ఎలాంటి భయం లేకుండా, భక్తి లేకుండా వారు సుఖంగా, సంతోషంగా బ్రతుకుతూ ఉన్నారే అని మనం కృంగిపోతాం. కానీ ఈరోజు వాక్యం ఏం చెప్తుందో తెలుసునా? భక్తిహీనులు నిలువరు. ఏదో ఒక దినం లయమై పతనమైపోయే దినం వస్తుంది. కానీ ఎవరైతే యెహోవా యందు భయభక్తులు నిలిపి, నీతిని అనుసరిస్తూ, సత్యముగా జీవిస్తూ, క్రీస్తునందలి విశ్వాసములో సాగుతున్నారో ఆయన వారిని విడిచిపెట్టడు. ఎన్నటెన్నటికి కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. కాబట్టి నువ్వు నిరీక్షణ ఉంచు, ధైర్యం తెచ్చుకో. ఒకవేళ నీ మనసులో ఇలాంటి తలంపు వచ్చి ఉండొచ్చు, ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను, ఇన్ని కష్టాల్లో నేను సాగుతూ ఉన్నాను, అయ్యో ప్రభు నాకు దూరమై ఉన్నాడే, నన్ను విడిచిపెట్టాడే అనుకుంటున్నావేమో. కానీ బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసునా? ఈరోజు ఆయన తన భక్తుల్ని విడిచిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టలేదు. ధైర్యంగా ఉండు, తగిన సమయం వస్తుంది. నీ తలను పైకెత్తుతాడు, ఉన్నతమైన స్థితికి, బండ మీద పాదము నిలబెట్టి శిఖరము మీదకి చేర్చగలిగిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. కాబట్టి భయభక్తులతో ఆయన వెంట సత్యమును అనుసరిస్తూ సాగిపో, దేవుడు బలపరుస్తాడు. ఈరోజు అటు కార్యము నీ జీవితంలో చూడబోతున్నావు. ప్రార్థన చేద్దామా? మహోన్నతుడమైన తండ్రి, వందనాలు నాయనా. ఇదిగో ఈరోజు నీ బిడ్డలు వారి జీవితంలో నిరాశ, నిస్పృహలతో సంవత్సరాల తరబడి, అయ్యో మా భక్తికి తగిన ఫలితం మేము చూడలేకపోతున్నామని, మా ప్రార్థన ప్రభు సన్నిధికి చేరలేదని, మా యొక్క విశ్వాసము వ్యర్థమవుతుందని కృంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దర్శించాలి, కృప చూపాలి, బలపరచాలి. అయ్యా, భక్తిహీనులు నిలువరో, ఏదో ఒకరోజు పతనమైపోతారు. కాబట్టి మేము వారి వైపు చూడక విశ్వాసాన్ని కాపాడుకొని భయభక్తులతో స్థిరపడి సత్యాన్ని అనుసరించి సాగిపోతూ నిశ్చయముగా మీ చేతులలో సురక్షితంగా ఉండేటట్లు సహాయం చేయండి. నువ్వు విడువను అని చెప్పిన దేవుడు, అయ్యా నువ్వు పట్టుకుంటే చాలు కదా నాయన, నీ చేతుల్లో మేముంటే చాలు కదా ప్రభువా, నీ యొక్క హస్తాలలో మేముంటే చాలు ప్రభువా. తప్పక బాగు చేస్తావు, సహాయం చేస్తావు, విడిపిస్తావు, కాపాడుతావు, భద్రపరుస్తావు, వృద్ధి పొందింప చేస్తావు. సమయానుకూలమైన ప్రతి కార్యమును జరిగించే దేవుడవు గనక మీ చేతుల్లో ఉండేటట్లుగా నీ బిడ్డలందరికీ నీ దయచేయండి. పట్టుకోండి, మీ భద్రతలో వారిని ఉంచండి, మీ కాపుదల దయచేయండి. ఈ దినం మీ సన్నిధి వారు అనుభవించుదురుగాక. కృప చూపి బలపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.